అందరికీ. సో ఈ రోజు మనమైతే శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయానికి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి మన హైదరాబాద్ సరూర్ నగర్ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగానే ఉంది. సో ఇక్కడ నిజంగానే జ్యోతిషాలు చెప్తారు, అసలు ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటి, నిజంగానే సమస్యలు క్లియర్ అవుతాయా, ఎవరిదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నిజంగా క్లియర్ అవుతాయా లేదా రియల్ ఫేక్ అనేది అయితే మనం తెలుసుకుందాము వీళ్ళ దగ్గరికి వచ్చేసి. సో లోపలికి వెళ్ళి మొత్తం తెలుసుకుందాం, వీడియో ఎండ్ వరకు చూడండి. అద్భుతం చూశాక నాకు మాటలు రావట్లేదు. సో చూశారు కదా, ఇందాక చెప్పినట్టే మనం లోపలికి కూడా వచ్చాము. గురువు గారు శివరామరాజు గారు మనతో పాటు ఉన్నారు. నిజంగా జ్యోతిషాలయం మనం చూస్తూనే ఉంటాం, వింటానే ఉంటాం చుట్టుపక్కల. అవి నిజమా అబద్ధమా చూస్తున్నట్టయితే సోషల్ మీడియాలో చాలా మంది ఫేక్ వాళ్ళు కూడా వచ్చారు. సో ఈ రోజు గురువు గారి దగ్గర ఇవన్నీ నిజమా అబద్ధమా, నిజంగా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తారా లేకపోతే అబద్ధమా, అవన్నీ తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. మా జ్యోతిష్యాలయానికి సమ్మక్క సారక్క శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయానికి వచ్చినందుకు మీ తరఫున మా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా చేతబడి అవన్నీ ఉంటాయంటారా మనుషుల మీద? చేతబడి అనేది ఉందమ్మా. చేతబడి అనేది కూడా చేతబడి అనేది ఒక భానుమతి కానీ ఒక క్షుద్ర పూజలు అంటారు. ఒక భానుమతి క్షుద్ర పూజలు, చెల్లంగి, రక్తఘోష అని చేతబడు రకాలు ఉన్నాయి. ఆ రకాలలో తాంత్రిక సిద్ధి, తాంత్రిక శక్తి తెలిసిన వాళ్ళు అనేది ఉంటారు. తాంత్రిక బోధన అనేది కూడా తాంత్రిక శక్తి అంటే అఘోరా వాళ్ళు, నాగసాధులు, ఇటు మన మహాబలిపురం కానీ ఇటు మన శివకాశి కానీ ఇట్లా మనకి ఉంటారు అన్నట్టు. అక్కడ మనకి పోవటానికి అనేది కూడా చాలా భయపడుతుంటారు ప్రజలు. వాళ్ళ దగ్గర ముందు పోవాలన్నా కూడా చాలా భయపడతారు. మహాబలిపురంలో కూడా ఉంటారు. హరిద్వారం అనేది కూడా హరిద్వారం అనేది ఉత్తరప్రదేశ్, ఆ స్థానంలో కూడా ఉంటారు. వాళ్ళ దగ్గర మేము నేర్చుకోవటానికి అనేది అంటే అఘోరాలాగా మారాలనేది లేదు. వాళ్ళ దగ్గర కొన్ని విద్యలను నేర్చుకొని అంటే ఒక తాంత్రిక శక్తి, ఒక మంత్రశక్తి, మంత్ర ప్రయోగము, తాంత్రిక ప్రయోగము చేసి వాళ్ళు చేసే సాధనలను అవి మొత్తం అన్ని అభివృద్ధించి వాటి సాధన చేసి మేము ఒక విద్యను అనేది నేర్చుకొని వచ్చామన్నట్టు. అంటే ఈ యొక్క విద్య అనేది మేము దగ్గర 18 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాము. నార్మల్గా ఇప్పుడు చాలా మంది జనాలు మీ దగ్గరికి వస్తూ ఉంటారు, అంటే ప్రాబ్లమ్స్ కానీ ఎవరికన్నా చేతబడి జరిగి దయ్యం పట్టి ఇట్లాంటివి ఉంటాయి, అవి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా వాళ్ళకి? ఒక క్షుద్ర పూజ కానీ ఒక తాంత్రిక పూజ అనేదమ్మా ఒక మంచి గురించి అంటే ఆ విధంగా బాధపడే వాళ్ళకు వాళ్ళ మీద ఉన్న కొన్ని క్షుద్ర పూజలు కానీ ఒక సమస్యలు అనేది కూడా పడుతుంటారు. కుటుంబంలో ఒక ఆర్థిక ఇబ్బందులు కానీ, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో ముందుకు రాకపోవటం, అలాగే ఆరోగ్యపరంగా ఈ యొక్క పూజలు అనేది కూడా ఈ యొక్క తాంత్రిక పూజ అనేది చాలా పవర్ఫుల్ అమ్మా. ఈ ఆరోగ్యపరంగా కానీ బాధపడుతుంటారు, వ్యాపార పరంగా కానీ ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, ఆ ఇంట్లో కూడా పోవటానికి కూడా వీలుగాక పోయినా కూడా కొంతమంది ఇల్లు కట్టుకొని కూడా పోతారు, కొత్త గృహ ప్రవేశం చేస్తారు. కానీ వెళ్ళినా కూడా వాళ్ళు నానా రకాలుగా సమస్యలు, నానా విధాలుగా ఇబ్బందులు కలగటం, మనశ్శాంతి లేకపోవటం లాంటివి కూడా జరుగుతుంటాయి. వీటన్నిటికీ కొన్ని కారణాలు అనేది కొన్ని దృష్ట గ్రహాలు, గ్రహపీడలు, కర్మపీడలు అనేది కూడా ఉంటాయి. ఆ గ్రహ ప్రభావాలు అనేది కూడా ఒక పూజల ద్వారాగా కొన్ని చేపిస్తుంటారు. అంటే మనకి గిట్టన వాళ్ళు, మనమంటే పడన వాళ్ళు మనకి వారవక, అది అన్నదమ్ములు కావచ్చు, ఒక పాలు వాళ్ళు కావచ్చు, ఒక దగ్గర వాళ్ళు కావచ్చు, ఒక స్నేహితుడు కావచ్చు. అలాగ మనం ఎదుగుతుంటే పడక ఎలాగైనా కిందకి వెనకదొక్కాలని చెప్పని కొన్ని ప్రభావాలనే చేపిస్తుంటారు. వాడు చేపించే కారణాల వల్ల
వాళ్ళు ఎలాగైనా సరే ఇబ్బందులు పడాలని చెప్పి చేయటం వల్ల కొన్ని సమస్యలు పడుతుంటారు. ఇలాంటి సమస్యల వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. చేసే ప్రయోగం అంటే అది చెడుగా చేసిన ప్రభావం, కానీ మేము మంచిగా చేస్తాం. మంచిగా వాటికి విరుగుడు అనేది కూడా పరిహారం అనేది శాశ్వత పరిహారం చేసి వాటికి అనేది కూడా కొన్ని కఠోర కొన్ని మంత్రశక్తులు కొన్ని కొన్ని మంత్ర ప్రభావాలు కొన్ని జపించేసి వాటి కొన్ని యంత్రాలు తాయితులు కూడా వస్తువులు కూడా కొంచెం అందుబాటు చేసి పూజ చేసి వాటికి కొన్ని ఇస్తుంటాం అన్నట్టు. వాటి ప్రభావాలు ఖచ్చితంగా మంచిగా నయమవుతుంది, అనుకున్న పనులు జరుగుతాయి, సమస్యలు తీరిపోతాయి. సో మీరైతే ఇప్పుడు ఇలా జరిగిన ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి మంచి పరంగానే హెల్ప్ చేస్తాము, చూసుకుంటాము, అంటే క్యూర్ చేస్తాము, నయం చేస్తాము అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేక్ వాళ్ళు చాలామంది అయిపోయారు. అంటే మాకు అన్ని మంత్రాలు వచ్చు, అన్ని మంత్రశక్తులు వచ్చు అని ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా. అట్లాంటి వాళ్ళ వల్ల మీకేమైనా లాస్ రావడం, మిమ్మల్ని నమ్మకపోవడం జన అట్లాంటివి జరిగినాయా? అంటే ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం అనేది వాస్తు శాస్త్రం, వైద్య శాస్త్రం పూర్వీకులు మనకిచ్చిన వరాలు. ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం అనేది కూడా ఒక పెళ్లి చేయాలన్నా కూడా ముహూర్తం చూడాలి, ఒక ఇల్లు కట్టాలన్నా వాస్తు చూడాల్సింది. అలాగనే ఒక జ్యోతిష్యం అనేది కూడా మనకి పూర్వీకుల నుంచి తాతగారి నుంచి వేదాలు కొన్ని భౌతిక అనేది కూడా కొన్ని వేదాలు కొన్ని అనేది కూడా భగవద్గీతలో తరతరాల నుంచి కూడా ఉన్నది. ఈ యొక్క అనేది కూడా జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా ఉన్నది. వాటి యొక్క సమస్యలు కూడా కానీ చెప్పాల్సినవి కూడా తెలిసిపోతుంది. అది పేరు బలాన్ని బట్టి గవ్వలేసి చూసి చెప్తాం. మేము ఉన్నది ఉన్నట్టుగా గవ్వలు వేసేపిచ్చి ఒక జాతకరీత్య అనేది కూడా తమలపాకు మీద కూడా అంజన వేసి మీ యొక్క సమస్యలు అనేది కూడా పేరును బట్టి డేట్ ఆఫ్ బర్త్ కానీ ముఖము చూసి చెప్తాం. మీకు ఎలా వచ్చి ఎట్లా నేర్చుకున్నారు ఇవన్నీ ఇట్లా చెప్పడం? ఈ యొక్క విద్య అనేది గురువు గారు అంటే మా పెద్దవాళ్ళు తరతరాల నుంచి అనేది కూడా తాతగారు ముత్తాతలు నాన్నగారు నుంచి మాకు వచ్చిన విద్య ఇది. అంటే ఈ యొక్క విద్య బోధన అనేది వాళ్ళ దగ్గర సాధన చేసి మంత్ర శక్తులు అన్ని విధాలుగా మంత్రశక్తి ప్రభావాలు అనేది వాటిని పట్టుకొని ఆ మంత్ర ప్రభావాలనే శక్తి సామర్థ్యంతో వాటిని మేము నేర్చుకొని ఒక అభివృద్ధిగా ఆ మంత్రాలు అనేది కూడా తాంత్రిక కానీ మంత్రశక్తి కానీ ఎటువంటి సమస్యలకైనా శక్తి సామర్థ్యం అనేది కూడా కలిగి మేము సాధన చేసి బోధన చేసి మాంత్రిక శక్తి అనేది కూడా సిద్ధించాము. ఇప్పుడు అంటే ఏదైనా చేతబడి ఏదైనా జరిగిన వాళ్ళకి నయం చేస్తానన్నారు. ఒకవేళ ఆరోగ్య సమస్యలు వస్తే అది ఎవరు చేపించింది కాదు, సొంతంగా ఆరోగ్య సమస్యలు అంటే ఎవరి కాళ్ళు వస్తాయి, మరి దాన్ని ఎట్లా మెడిసిన్ వల్ల కాదు కదా? మంచి క్వశ్చన్ అడిగు అమ్మ. ఆరోగ్యపరంగా అంటే ఆరోగ్యం అనేది సాధ్యంగా ఒంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక ఎక్స్రే స్కానింగ్ తీస్తే ప్రాబ్లం తెలుస్తుంది. ఎవరికైనా డాక్టర్ గారు చూస్తారు చెప్తారు. కానీ మనకి ఉన్న ప్రాబ్లం ఆరోగ్యపరంగా కంటే మనకి ఆరోగ్యపరంగా అనేది కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకి మెడిసిన్ ఇస్తారు. ఆరోగ్యం చూసి ఆరోగ్య దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తారు. కానీ ఎన్ని మందులు తిన్నా చేసినా కూడా అవి దగ్గవు. ఒంటికి పారకోకుండా ఎన్ని మందులు తిన్నా అన్నం ఆహారం తిన్నా కూడా ఒంటికి పారకోకుండా అవి కొన్ని అనర్థాలు గురి చేస్తుంటాయి. అంటే మనిషి కుంగిపోవటం, ఆకలి లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం అది ఆరోగ్యపరంగా వచ్చింది కాదుగా. అది ఒక దుష్ట ప్రభావాలు ఏదో ఒకటి దావలో పోయినప్పుడు కానీ పనులకి వెళ్తుంటాం, ఎన్నో పనులకి బయటకు పోవాల్సింది తప్పదు. అలాగ పోయిన సమయంలో కూడా కొన్ని మంత్ర ప్రభావాలు చేసినవి కూడా నిమ్మకాయలు 3 దారులలో కూడా వేసి నిమ్మకాయలు అక్షింతలు కూడా అవి కొంచెం వేస్తుంటారు. నిమ్మకాయలు కానీ అవి వేస్తుంటారు, అవి దాటి వస్తుంటారు. అది మనం చూసుకోం, ముందు చూపుగా పై చూపుకి వెళ్తుంటాం. అది దాటి వచ్చిన సందర్భంలో కూడా అవి కొన్ని ప్రభావాలు మన కాలముట్టగాను అవి ఆశిస్తుంటాయి అన్నట్టు. మనకి అనేది గాలి చూడలేము కదా కంటికి. అలాగనే కొన్ని అనేది కూడా గ్రహశక్తులు కూడా మంత్ర ప్రభావాలు కూడా ఉంటాయమ్మా. అవి ప్రభావాలు అనేది కూడా కంటికి కనబడేవి కావు. అది కొంత కంటికి కనబడేవి అనేది కూడా కొన్ని ఉంటాయి, అన్ని కాదు, కానీ కొన్ని కనబడనేవి ఉంటాయి. ఇప్పుడు రోడ్డు మీద అక్కడ నిమ్మకాయలు పడేసి ఉంటాయి. నిజంగా నిమ్మకాయలు ఏమైనా తొక్కినా ఏమైనా పడేసినవి రోడ్డు మీద దిష్టి తీసినవి తొక్కినా కూడా నిజంగా దయ్యాలు పట్టడం అట్లాంటివి జరుగుతాయా? దయ్యాలు ప్రభావం అంటే ఒక మనిషి మీద ఆవించాలంటే అది ఒక అకస్మాత్తుగా ఒక మనిషి ఒక కోరికలు నెరవేరక ఒక్కొక్క సమస్యలో కొన్ని సూసైడ్ చేసుకుంటారు ప్రజలు. ఒక కారణాల వల్ల, ఒక మానసికంగా కానీ కొన్ని కారణాల వల్ల కానీ వాళ్ళు సూసైడ్ చేసుకుంటూ అకస్మాత్తుగా చనిపోవడం కొన్ని కారణాల వల్ల కూడా వాళ్ళు ఒక ఆత్మశాంతి లేక తిరుగుతూ ఉంటుంది. అది ఒక మనిషిలో ఒక శరీరం ఒక బాడీలో
ఆవహించి ఏ బాడీలో అయితే మంచిగా ఉంటుంది అనేది వాటిని చేసుకొని అవి వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు ఇక వాటికి వచ్చిన శరీరంలో వచ్చిన తర్వాతకు అవి ఆరోగ్య స్థితి అనేది కానీ మనిషికి కొంచెం ఆకలి లేకపోవటం, ఏ పని అనుకున్నా ఒక పని అనుకుంటే ఆ పని మీద అనేది కూడా పూర్తిగా శ్రద్ధ లేకోకుండా ఆ పని మీద చేయాలనుకున్నా కూడా పూర్తిగా చేయలేక, ఆ విధంగా నేలకు రుచి లేక, తిన్నా ఒంటికి లేక, ఆ విధంగా ఒకటి పాటు ఇది చెయ్యరా అంటే అది చేయటం, అలాగా కొన్ని ప్రభావాలు అనేది కూడా కొన్ని సూచనలు వాళ్ళకు కొన్ని వస్తుంటాయి. అలాంటి కారణాల వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆయన మనసు ఆయనకు ఉండదుగా, ఒకటి చెబితే ఒకటి చేస్తుంటారు. అలాగ ఆరోగ్యంలో కూడా అన్ని విధాలు కుషించిపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఒంటరిగా ఉండటం, వేదనగా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉండటం, అలాంటి కొన్ని కారణాలు అనేది కూడా ఆ విధంగా జరుగుతుంటాయి. ఒక శక్తి అనేది ఆవించినప్పుడు వాటికి పెట్టే అది ఏమి కావాలో వాటిని అడిగి పెడితే అవి పోతాయి, లేకపోతే అలాగనే ఉంటాయి, ఎప్పటికీ శరీరంలో ఉండవు. ఏ సమయంలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అవి ఆవించుకుంటూ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు అలానే మీరు చూస్తున్నట్టయితే మీరు చెప్తున్నారు మన ఎంట్రన్స్లో పోస్టర్స్ మీద కూడా ఉంది, భార్యాభర్తల సమస్యలు కానీ, గొడవలు కానీ, పిల్లలు పుట్టని వాళ్ళకి కానీ, ఇట్లాంటి ప్రేమ వివాహాల సమస్యలు అవి ఎట్లా, మరి ఆ సమస్యలు ఎట్లా క్యూర్ చేస్తారు? ఈ యొక్క భార్యాభర్త సమస్యలు అంటే అమ్మ మంచి క్వశ్చన్ అడిగావు. భార్యాభర్తలు అంటే ఒక దాంపత్యం అనేది అందరూ మంచిగా ఉండాలన్న ఉంటాం. కానీ కొన్ని మనస్పర్ధాలు, కళ్యాణం వివాహం జరిగిన తర్వాతకు కలిసి బతుకుదామని చెప్పి అనుకుంటారు. అలాగే జీవితం పార్ట్నర్గా జీవితం కొనసాగించాలి, జీవితం సాఫీగా సాగిపోవాలని చెప్పి అనుకుంటారు. కానీ వాటికి ఒక కారణాలు ఏమిటంటే, ఒక భార్యాభర్తలు మనస్పర్ధాలు చిన్నవి వస్తుంటాయి, చిన్నగా పోయి పెద్దగా కొన్ని గొడవలు వస్తుంటాయి. ఆ గొడవల వల్ల కూడా కొంత ఇబ్బందులు అనేది కూడా ఈ పిల్లవాళ్ళ తరపు నుంచి కానీ, అబ్బాయి తరపు నుంచి కానీ, వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి కూడా ఇబ్బంది పడుతుంటారు. కానీ వీళ్ళ ఒక ఇద్దరి మధ్య అనేది కూడా ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా కొన్ని కారణాలు ఉంటాయి. మెయిన్గా అనేది కొంచెం ఇద్దరి మధ్య అనేది గొడవలు సమస్యలు వస్తుంటాయి. అది కొంచెం అష్టదిగ్బంధన అనేది కూడా దాని ఒక మార్గం ఉంది. అంటే ఇద్దరు కలిసేలాగా ఒక భార్య భర్తను కలిసేలా చేయొచ్చు. తర్వాత ఒక దాంపత్యం అమ్మ వాళ్ళు కొన్ని సమస్యలు అనేది కూడా పడుతుంటారు. ఇక చిన్న సమస్యలు గొడవలు వస్తుంటాయి. కానీ ఇడిపోవటం వల్ల కారణాలు కూడా వస్తుంటాయి. ఏకంగా ఇడిపోవాలన్న ఒక పొజిషన్ కూడా ఆ స్థాయికి వస్తుంటారు. కానీ ఎలాగైనా కలవాలనుకోవాలి, కానీ విడిపోయేది కాదు కదా, కలిసి ఉండాలి. కానీ ఒక భర్త భార్యని కొంచెం దూరం చేసుకోవటం కానీ, భార్య భర్తను దూరం చేసుకోవటం కానీ అంటే కొన్ని కారణాలు ఉంటాయి. అంటే ఏంది కారణాలంటే కొన్ని అవమానాలు కానీ, కొన్ని అవమానాలంటే మనస్పర్ధాలు కానీ అలాగే జరుగుతుంటాయి అమ్మ వాళ్ళకి. నిజంగా వశీకరణం అనేది ఉందో, ఒక మనిషిని వశీకరణం చేసుకోగలమా మనం? వశీకరణ అనేది మంచి గురించి ఉంది, చెడు గురించి ఉన్నది. ఒక మంచి గురించి చూసుకుంటే వశీకరణ ఒక ఆకర్షపయంగా ఒక మనిషిని ఆకట్టుకోవాలి, మన చెప్పిన మాటల్లో వినుకునేలా చేసుకోవాలని చెప్పని కూడా చేసుకుంటారు. అలాగ ముఖ్యంగా ప్రేమికులు దాంపత్యాలు భార్యాభర్తలు కూడా చేసుకుంటారు. మాట వినకపోకపోయినా చేసుకుంటారు. అలాగనే కొంత అనేది వాళ్ళు చేసుకునేది కారణంగా జీవితంలో మంచిగానే ఉంటుంది. కానీ చెడు పరంగా చూసుకుంటే ఏదైనా సరే ఒక దాంపత్య పరంగా కానీ, ఒక ప్రేమ పరంగా కానీ, ఒక శక్తి సామర్థ్యం అనేది ఒక చెడు గురించి అనేది చేసుకోవాలనుకుంటే ఒక వ్యక్తిగతంగా అనేది వాళ్ళు కావాలనుకున్న అవసరాలను బట్టి కూడా చేసుకుంటారు. అలాగే ప్రేమికులు కొన్ని కారణాల వల్ల కూడా విడిపోవటాలు జరుగుతుంటాయి. కొన్ని రోజులు స్నేహభావంగా ఉంటూ ఆ స్నేహంగా ప్రేమగా మారుతూ ఆ ప్రేమ అనేది కూడా ఒక జీవితం అనేది కొన్ని రోజులు కొనసాగిపోతుంటా ఉంటుంది. కొనసాగిన తర్వాత కొన్ని మనస్పర్ధాలు, కొన్ని ఇబ్బందులు, అండర్స్టాండింగ్ లేక విడిపోవటాలు కొన్ని జరుగుతుంటాయి. కొన్ని సంవత్సరాలు అట్లా వేదన పడ్డ వాళ్ళు ఉన్నారు. అబ్బాయి కానీ అబ్బాయిని మోసగించడం కానీ, అబ్బాయిని మోసగించడం కానీ, అలా కొన్ని కారణాలు కూడా కొన్ని జరుగుతుంటాయి. ఆ కారణాల వల్ల కూడా జీవితంలో చాలా వేదనగా బాధపడుతూ ఇబ్బందులు పాలవుతుంటారు. మనశ్శాంతి లేక, మనకి కావాల్సిన వాళ్ళు దక్కలేక, ఆ విధంగా కొన్ని కారణాల వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. కానీ వాటికి పరిహారం అనేది ఖచ్చితంగా మేము ఒక జ్యోతిష్య సంస్థ నుంచి మేము 100% గ్యారెంటీగా పరిష్కారం చేస్తాం. వశీకరణ అనేది ఉన్నది. ఇప్పుడు నార్మల్గా ఈ గవ్వలు ఉన్నాయి కదా 9,
ఎట్లా వేసి ఎట్లా చెప్తారు ఎవరికైనా ఏమైనా చెప్పాలన్నా జ్యోతిషం? ఇవి గవ్వలు అనేది అమ్మ ఓం గురుదేవ. ఈ యొక్క గవ్వలు 9 గవ్వలు. ఈ 9 గవ్వలు నవగ్రహాలు. ఈ 9 గవ్వలు అనేది మీ యొక్క పేరు బలాన్ని బట్టి తేలుస్తుంది అన్నట్టు. గవ్వలు పంచాంగం అంటారు కదా, గవ్వల పంచాంగం అనేది ఈ 9 గవ్వలు వేసినాక ఏ విషయం అనేది మేము చెప్పగలుగుతాం. ఒకసారి చూడండి, చూస్తాను మీ జాతకం. ఇలా కింద ఎట్లయిందమ్మా? 7 పడింది. బేసంఖ్య. ఈ పేరమ్మ తల్లి శ్రీ విద్య. శ్రీ విద్య. లక్ష్మీ కళ ఉంది నీకు. 7, 9 బేసంఖ్య వచ్చేసి అదృష్టవంతురాలివి. జీవితంలో ఒక పట్టుదల ఉన్నది. మనసులో ఏది అనుకున్నామంటే నెరవేరేంత వరకు వదిలిపెట్టవు. కానీ సొసైటీలో ఒక నేమ్ ఉంది. స్టడీ పరంగా కూడా, ఎడ్యుకేషన్ పరంగా కూడా చేసుకుంటూ వచ్చావు. కానీ జీవితం అనేది కూడా ఒక ఎదగాలి, నలుగురిలో ఒక పేరు సంపాదించుకోవాలి, ఒక సొసైటీలో ఒక నేమ్ సంపాదించుకోవాలి ఉన్నది. కానీ కొందరు సహకారం వల్ల మంచి జరిగేది ఉంది. కానీ ఏ పనైనా మనసులో పెట్టుకొని చేయండి, అంతా మంచి జరిగిద్ది నీకు. నిజంగా అంటే ఇప్పుడు దిష్టి తీయడానికి కానీ దేనికైనా నిమ్మకాయ ఎక్కువగా ఎందుకు వాడతారు? నిమ్మకాయలు అనేది కూడా పూజలకి వాడతారు. అమ్మవారి దగ్గర కూడా మెల్ల వేస్తారు. కుంకుమ బర్నీలు కూడా అమ్మవారికి సంకల్పం పెడుతుంటారు. కానీ అష్ట దిగ్బంధనకు కూడా కొన్ని నిమ్మకాయలు కూడా ఉపయోగపడేది ఉన్నాయమ్మా. నిమ్మకాయలు అనేది కూడా ఒక మోక్షం. అది నిమ్మకాయ అనేది కూడా ఒక మాంత్రిక శక్తి. కానీ అన్నిటికీ పూజకి అన్నిటికీ ఒక నిమ్మకాయ అనేది కూడా ఒక ఫలం అనేది చాలా ముఖ్యమైనది. మీకు అన్ని శక్తులు వచ్చి అంటున్నారు, అందరు సమస్యలు తీరుస్తానంటున్నారు. మీకు తెలిసిన శక్తుల్లో మా సబ్స్క్రైబర్స్ కోసం ఏదైనా చిన్నదైనా చేసి చూపించగలరా? మా యొక్క శక్తి సామర్థ్యం, ఆ సంకల్పం అండపిండ బ్రహ్మాండక ఓం నమ శివాయ. ఆ తల్లి చాముండేశ్వరి, అమ్మవారు, దుర్గా, కనకదుర్గాదేవి, మహంకాళి, భద్రిని, వీరభద్రిని, మహాతల్లి ఓం నమ శివాయ. ఈ యొక్క శక్తి సామర్థ్యం అనేది మేము నేర్చుకున్నది. మేము ఒక తాంత్రిక శక్తి, ఒక మంత్రశక్తి, తంత్రిక శక్తి. ఈ యొక్క శక్తులు అభివృద్ధించి అన్నీ సాధన చేసి సిద్ధి పొంది ఒక మాంత్రిక ప్రభావం, శక్తి సామర్థ్యం కలిగి ఒక జ్ఞానాలు, ఉపదేశాలు, ఆసనాలు అన్నీ సిద్ధించినవి. మీ యొక్క తాంత్రిక ప్రభావం అనేది ఈ యొక్క ఇది మేము మంత్ర ప్రభావాలు దీంట్లో పోసి ఒక చెట్టుకి ఒక నీరు పోస్తే చెట్టు బతుకుతుంది. అలాగనే ఒక చెట్టు నీరు పోసినప్పుడు జీవం ఉంటుంది. దీనికి ఈ యొక్క చూస్తానికి కట్టె అనుకుంటారు, కానీ ఈ యొక్క శక్తి సామర్థ్యం దీంట్లో ఆరబోసి దీని ద్వారాగా మాలో ఉన్న శక్తిని మీ కళ్ళ ముందు చూపిస్తాము. సరేనమ్మా? సరే. ఓం గురుదేవ, ఓం గురుదేవ. ఘటో భజ. చూడమ్మా, ఏమైనా ఉన్నాయి చూడు, ఒకసారి పట్టుకో. ఏం లేవు. ఆ యొక్క అమ్మవారి ముందు ఆ శక్తి చూపిస్తాం. మాలో ఉన్న శక్తిని, మేము సిద్ధించినది, మేము నేర్చుకున్న విద్యని, ఆ శక్తి అనేది అమ్మవారి సంకల్పం మా అమ్మవారి ముందు చూపిస్తాను. ఓకేనమ్మా? నాకేం కాదుగా. నీకు అమ్మా ఏం కాదులే, భయపడద్దు. పరాశక్తి ఘటోభజ గురుదేవ గురు కటాక్షం చాముండేశ్వరి అమ్మవారు కటాక్షం దేవి దేహి దేహి అమ్మవారు కటాక్షం దేవి ఓం కటాక్షం ఓం కటాక్షం ఓం కటాక్షం.
శక్తి సామర్థ్యం గురు కటాక్షం, శక్తి సామర్థ్యం గురు కటాక్షం, శక్తి సామర్థ్యం గురు కటాక్షం. ఓం కటాక్షం, శక్తి సామర్థ్యం గురు కటాక్షం. శక్తి సామర్థ్యం గురు కటాక్షం, శక్తి సామర్థ్యం గురు కటాక్షం. ఓం శక్తి సామర్థ్యం గురు కటాక్షం. ఓం కటాక్షం, ఓం కటాక్షం. ఏమి ఇష్టం అప్పుడు చేసింది ఏంటివి? పసుపు, కుంకుమ, పూలు. కెమెరా దగ్గర పెట్టి చూపిస్తారా? మళ్ళా చూస్తారా? ఒకసారి చూడండి. పసుపు, కుంకుమ, పూలు వేసిన అంతే కదమ్మా. ఓం కటాక్షం, ఓం కటాక్షం, ఓం కటాక్షం, ఓం కటాక్షం, ఓం కటాక్షం, ఓం కటాక్షం. శక్తి రూపిణి, శక్తి రూపిణి, శక్తి రూపిణి, శక్తి రూపిణి. గ్రాస్. ఓం శక్తి, శక్తి శక్తి శక్తి. ఓం ఘటోభజ, 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 ఘటోభజ. ఓం పరమేశ్వర, ఓం పరమేశ్వర. ఓం గురుదేవ, ఓం పరమేశ్వర కటాక్షం. ఓం హర 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 హర. ఓం గురుదేవ, 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 గురుదేవ. ఓం ప్రభావం, ప్రభావం, ప్రభావం. దుష్ట ప్రభావం, దుష్ట ప్రభావం, దుష్ట ప్రభావం, దుష్ట ప్రభావం. ఓం శక్తి రూపిణి, ఓం శక్తి రూపిణి, 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 శక్తి రూపిణి. ఓం శక్తి రూపిణి, 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 ఓం శక్తి రూపి. అగ్నిగోళంలా మండాలి. ఓం శక్తి రూపిణి, శక్తి రూపిణి. అగ్ని, 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 అగ్ని. ఓం శక్తి రూపిణి, శక్తి రూపిణి, శక్తి రూపిణి. ఓం శక్తి రూపిణి. ఓం కటాక్షం, ఓం కటాక్షం, ఓం కటాక్షం. ఘటోభజ, ఘటోభజ. గ్రహ, గ్రహ. శక్తి, 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 శక్తి. ఓం శక్తి, 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 శక్తి. శక్తి రూపిణి, శక్తి రూపిణి, శక్తి రూపిణి, శక్తి రూపిణి. ఓం శక్తి రూపిణి, శక్తి రూపిణి, శక్తి రూపిణి. ఓం కటాక్షం, 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 కటాక్షం. ఓం కటాక్ష రూపిణి, శక్తి రూపిణి. ఓం కటాక్ష రూపిణి, ఓం కటాక్ష రూపిణి, ఓం కటాక్ష రూపిణి, ఓం కటాక్ష రూపిణి. ఓం కటాక్ష రూపిణి, ఓం కటాక్ష రూపిణి, ఓం కటాక్ష రూపిణి. అగ్నిగోళ, 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 అగ్నిగోళ. ఓం ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. అగ్నిగోళ, అగ్నిగోళ. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. శాంతి, 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 శాంతి. ఓం శాంతి. శక్తి, 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 శక్తి. అగ్నిగోళ. ఓం శక్తి రూపిణి, శక్తి రూపిణి. కటాక్షం, కటాక్షం, కటాక్షం. చూశారమ్మా అగ్నిగోళంలో ఎట్లా మండుతుందో? చూశారా అగ్నిగోళంలో? ఓం శక్తి రూపిణి, ఓం శక్తి రూపిణి, ఓం శక్తి రూపిణి, ఓం శక్తి రూపిణి. ఘటోభజ, 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 ఘటోభజ. జల్దీ పట, జల్దీ పట. కటాక్షం. శిశు అగ్నిగోళంలో ఎట్ట మడుతుందో చూసావా? ఏమి విషయం దీంట్లో? పసుపు, కుంకుమ, పువ్వులు. మా శక్తి చూశారమ్మా? అగ్ని పెద్దగా ఇద్దిగా. ఓం శక్తి రూపిణి, ఓం శక్తి రూపిణి. నిజంగానే లైవ్ లో మీ మంత్రశక్తి, మీ అద్భుతం చూశాక నాకు మాటలు రావట్లేదు. అంటే మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు ఈ విద్య ఇదంతా ఇట్లా మంత్రాలు? మా యొక్క శక్తి సామర్థ్యం అనేది 18 సంవత్సరాలుగా నేర్చుకున్నానమ్మా. ఈ యొక్క తాంత్రిక శక్తి కానీ మాంత్రిక శక్తి కానీ అన్ని సాధనాలు, అన్ని విద్యలు, అన్ని బోధనాలు సిద్ధి పొంది ఉన్నాము. ఆ శక్తి సామర్థ్యం పొందాను. అలానే చాలా మంది గుప్త నిధులకి నాగబంధనం ఉంటది, అది దాటుకుంటే కానీ అవి రావు, బంధాలు ఉంటాయి అంటారు కదా. సో మీరే నిజమంటారు అవన్నీ నాగబంధనాలు? అవన్నీ నాగబంధనాలు అనేది ఈ యొక్క గుప్త నిధుల గురించి కూడా ఎంతోమంది కూడా ఆశపడుతున్నారు. ఆశతో పాటు కొన్ని సమస్యలు కూడా కూడుకుంటున్నాయి. అంటే కొన్ని శక్తులు అంటే మనకి కొన్ని ఆశతో వస్తున్నాయని చూస్తున్నారే కానీ వాటి మీద ఉన్న కొన్ని సమస్యలు కూడా కొన్ని గురయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక శక్తులు అన్నారు కదమ్మా, మీరు అడిగిన ప్రశ్నకి ఒక నాగబంధనాలు శక్తులు ఉంటాయని అన్నారు. ఖచ్చితంగా ఉంటాయి. ఒక నిధి అనేది ఉన్నప్పుడు ఆ నిధికి ఒక శక్తి అనేది నాగబంధన శక్తులు
మాంత్రిక శక్తులు నాగబంధన ఖచ్చితంగా ఉంటుంది. ఈ నాగబంధన తొలగిపోతేనే ఆ గుప్త నిధులు మనకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటికి కూడా పరిష్కారం అనేది మా గురువుల తరపు నుంచి కూడా వాటిని తీసే మార్గం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, గ్యారెంటీగా తీయగలుగుతారు. అలానే ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న జ్వరాలు వచ్చినా, ఏదైనా యాక్సిడెంట్లు అయినా, ఏమైనా ఒంట్లో బాగుపడినా తాయెత్తులు వేసుకుంటూ ఉంటారు. తాయెత్తులు మీరు కూడా ఇస్తారా? ఖచ్చితంగా అమ్మా, తాయెత్తులు ఇస్తాము, యంత్రాలు ఇస్తాము. వాటికి అనేది ఆరోగ్య స్థితి కానీ, వాటి కొన్ని మంత్రాలు అనేది కూడా కొన్ని మంత్రశక్తి సిద్ధించి అమ్మవారు పూజలు చేసి, కఠోర పూజలు చేసి, అమ్మవారు ఓం క్రీం కటాక్షం అనేది పూజ బంధన హోమాలు పెట్టి కొన్ని పూజ ద్వారా అనేది మంత్రాలు చేసి సిద్ధి పొందించి వాటి మీద కొంచెం అనేది కూడా శక్తి సామర్థ్యం యంత్రాలు ఇస్తాం. తాయెత్తులు అన్నిటికీ ఇస్తాం. ఇంకా మా దగ్గర యంత్రాలు ఇలా ఉంటాయి. ఇది యంత్రం, గృహాలకి ఇంట్లోకి ఇస్తుంటాము. ఇది తాయెత్తులు మెల్లో వేసుకుంటారు. తాయెత్తు రూపంలో కూడా అమ్మవారు సంజీవి పెడతాం. దీంట్లో అమ్మవారు సంజీవ మూలిక పెట్టేసి తాయెత్తులో అనేది మంత్ర ప్రభావం హోమంతో సిద్ధించి మాంత్రిక ప్రభావంతో వీటిని కూడా తాయెత్తుల్లో కూడా ఇస్తాం. సో మీరు చాలా మంది చాలా సమస్యలతో ఇట్లా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇట్లా సమస్య తీరిద్దని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఫైనల్గా మీరు ఏం చెప్తారంటే, మీ దగ్గరికి వస్తే సమస్య తీరిద్దని చెప్తారా? ఖచ్చితంగా సమస్యకి మార్గం అనేది మా యొక్క దగ్గర ఉందమ్మా. ప్రతి సమస్యకు మనిషికి అనేది జీవితంలో ఎన్నో సమస్యలు పడుతుంటారు. భూ ప్రపంచం మీద ఎన్నో బాధలు పడుతూనే ఉంటారు. మనిషి అన్నంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కానీ ఎన్ని సమస్యలకైనా విద్య, ఉద్యోగం, ప్రేమ పరంగా కానీ విడిపోవటం, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, కొన్ని భూమి విభేదాలు వల్ల కొన్ని కోర్టు చుట్టూ తిరగటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు జరగకపోవటం, కళ్యాణం గురించి కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, ప్రతి ఒక్క సమస్యలు మా దగ్గరికి వస్తే మేము గ్యారెంటీగా పరిష్కారం చేసి వాళ్ళకి మంచిగా చేసి అష్టైశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో, ధన ధాన్యములతో, ఆరోగ్యాలతో సర్వేజన సుఖినే భవంతు, నిత్య కళ్యాణం పచ్చదోరణంగా వారి జీవితం బాగుండేలా, అనుకున్న పనులు జరిగేలా, ప్రతి సమస్యకి వశీకరణ కానీ, ముఖ్యంగా మా ప్రత్యేకత వశీకరణ, స్త్రీ పురుష వశీకరణ గ్యారెంటీగా చేస్తాం. అంజనం అంటే ఏంటి? మా అంజనం అంటే మా తాతల కాలం నుంచి మేము దివ్య దృష్టితోటి తమలపాకు మీద కాటికతోటి రుద్దితే మాకు అంజనములో కనబడిపోతుంది. అంటే అవతల కొన్ని సమస్యలు కానీ వాళ్ళ యొక్క జాతక రీత్యా అనేది ఖచ్చితంగా మాకు అంజనము చేసుకొని చూసి చెబుతాం ఖచ్చితంగా. గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం క్రీం కటకట పటపట. ఓం శక్తి రూపిణి ఓం జగన్మాత. ఓం పరాశక్తి. ఓం శక్తి రూపిణి ఓం శక్తి రూపిణి ఓం క్రీం కటకట పటపట అంబహారుతే. సంకల్పం ఓం పరాశక్తి. సమస్యలు తీర్చుకోవాలన్న వాళ్ళు ఈ వీడియో చూసే ద్వారా అయినా రావాలి, మిమ్మల్ని కలవాలి అంటే అపాయింట్మెంటా, లేకపోతే దూరంగా ఉన్న వాళ్ళు రాలేరు ఇక్కడికి, సో వాళ్ళకి ఎట్లాగా ఏంటి? దూర ప్రాంతాల వాళ్ళకు కూడా అడిగిన ప్రశ్నకి బాగుందమ్మా. దూర ప్రాంతాల వాళ్ళకు అంటే కోయిట్ కానీ, ఒక సింగపూరు, మలేషియా, విదేశ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా, ఇక ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా, దూర ప్రాంతాల వాళ్ళకు కూడా ఫోన్ ద్వారాగా కూడా అన్ని విషయాలు చెప్తాము. అలాగనే అపార్ట్మెంట్ అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాకు సంప్రదించి మాకు కాల్ చేసి వాళ్ళని కాంట్రాక్ట్ నెంబర్ చేసి మాకు ఫోన్ చేసి పలానా రోజు వస్తా అని చెప్పని మాకు అపార్ట్మెంట్ మేము ఇస్తాం. కాల్ చేసి టైం చెప్తాను. ఆ టైం ప్రకారం వస్తే సమస్యలు ఏమున్నా చెప్తాము. అడ్రస్ ఒకసారి
చెప్పండి. ఈ యొక్క మా జ్యోతిష్యాలయం అడ్రస్సు ఈ సమ్మక్క సారక శ్రీ సమ్మక్క సారక జ్యోతిష్యాలయం సరూర్ నగర్ మున్సిపాలిటీ ఆఫీసు పక్కన హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా శివరామరాజు గురూజీ కొయ్యరాజు కొండరాజు కూడా అంటారు. కొండరాజులు అమ్మవారి ఆఫీసుకు వచ్చిన వాళ్ళకు ఎంతోమంది సమస్యలు ఉన్న వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళకి ఇంతవరకు అనేది కూడా ఎవరికి మనకి బాధ కలిగించింది లేదు, ఎవరికి మనకి దొంగతనం లేదు, దాపరికము లేదు. అందరూ మంచిగా బాగుండాలి, అందరూ బాగుండాలనే కోరుకుంటాం. అమ్మవారి సంకల్పంతో మార్గంలోకి అందరూ బాగుండాలని కోరుకుంటామమ్మ. ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ప్రశ్నలకి సమాధానం చెప్పి నిజంగా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నా మెడిసిన్ ద్వారా క్యూర్ అవ్వనివి ఉన్నా కూడా గురుగారు తప్పకుండా వాళ్ళ సమస్యలు తీరుస్తారు. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మీరు కూడా మీ సమస్యల్ని క్యూర్ చేసుకోండి. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం.